క్యామరన్ గ్రీన్ 79 రన్స్ ఇన్నింగ్స్. నిజంగానే క్యామరన్ గ్రీన్ ఫామ్ తిరిగొచ్చిందా? ఈ 143 స్ట్రైక్ రేట్ వెనక ఉన్న అసలు వాస్తవం ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా టాస్ గురించి మాట్లాడదాం. కేకేఆర్ వరుసగా ఓడిపోతూ వస్తుంది. వాళ్ళకి బలాలే లేనప్పుడు కనీసం బలహీనతలపైనైనా పరిగణించాలి కదా. అహ్మదాబాద్ పిచ్ మీద గత 10 మ్యాచ్ల్లో 8 సార్లు ముందు బ్యాటింగ్ చేసిన వాళ్లే గెలిచారు. రియాన్ పరాగ్ లాంటి వాళ్ళు కూడా ముందు బ్యాటింగ్ చేసి డిఫెండ్ చేశారు. రవిశాస్త్రి లాగానే నా ఆలోచన విధానం కూడా ఏమిటంటే, పిచ్ని ఈ సమీకరణం నుండి పక్కన పెట్టేయండి. ఒకవేళ కేకేఆర్ ముందు బ్యాటింగ్ చేసి 210 పరుగులు చేసుకుంటే, గుజరాత్ టాప్ 3 బ్యాటర్లను త్వరగా అవుట్ చేస్తే వాళ్ళు ఎప్పటికైనా ఛేదించగలిగేవారా? అస్సలు ఛాన్సే లేదు. కానీ కేకేఆర్ చేసిందేంటి? కేవలం 186 పరుగులు మాత్రమే చేశారు. ఒక 30 పరుగులు తక్కువే చేశారు. అయినా సరే గుజరాత్ 19.4 ఓవర్లో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా కష్టపడుతూ గెలిచింది. ఒకవేళ కేకేఆర్ 210 రన్స్ కొట్టి ఉంటే ఖచ్చితంగా గెలిచేవారు కదా. అందుకే ముందు బ్యాటింగ్ చేయాలనే కేకేఆర్ ఆలోచన సరైనదే. ఇంకోవైపు ఒకవేళ గుజరాత్ ముందు బ్యాటింగ్ చేసి 200 కొడితే ఈ కేకేఆర్ చేజ్ చేయగలిగేదని మీకు అనిపిస్తుందా? మొన్న సిఎస్కే పైన చేజ్ చేయలేకపోయారు. ఇక ఇక్కడ ఎలా చేస్తారు? కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ పరిస్థితి అలా ఉంది. ఇక అనుకూల్ రాయ్ని ప్రమోట్ చేయడం అంటారా? ఏ బ్యాట్స్మెన్ని కూడా మీరు ఒక ఇన్నింగ్స్ ఆధారంగా అంచనా వేయలేరు. ఫస్ట్ బాల్కి అవుట్ అయిన రెహానేని, పవర్ ప్లేలో వికెట్ పారేసుకున్న టీమ్ స్టెఫర్డ్ని అనని వాళ్ళు డొమెస్టిక్లో అద్భుతంగా రాణించే కుర్రాళ్ళని ఎందుకు అంటారు? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నిన్న క్యామరన్ గ్రీన్ 55 బంతుల్లో 79 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 143. అందరూ క్యామరన్ గ్రీన్ ఫామ్లోకి వచ్చేశాడని చంకలు గుద్దుకుంటున్నారు. కానీ ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని నిజం చెప్పండి. ఇదే ఇన్నింగ్స్ గ్రీన్ ప్లేస్లో అజింక్య రెహానే కానీ కేఎల్ రాహుల్ కానీ అదే స్ట్రైక్ రేట్తో ఆడి ఉంటే మీరు వాళ్ళు బట్టలిప్పేసి ఆడేసుకునేవాళ్ళు కదా. రెహానేకి ఆడటం రాదు, టెస్ట్ మ్యాచ్లో ఆడుతున్నాడు అని ట్రోల్స్ చేసేవాళ్ళు కదా. నేను ఇంకొంచెం విడమర్చి చెప్తాను, డేటాతో సహా వినండి. నిన్న స్పిన్నర్లపై క్యామరన్ గ్రీన్ స్ట్రైక్ రేట్ 183, కానీ పేసర్లపై గ్రీన్ స్ట్రైక్ రేట్ కేవలం 124. అదే రివర్స్లో రెహానే పేసర్లపై 183 కొట్టి స్పిన్నర్లపై 124 కొడితే రెహానేకి స్పిన్ ఆడటం రాదు అంటారుగా. మరి ఇప్పుడు నేను క్యామరన్ గ్రీన్కి పేస్ ఆడటం రాదు అంటే ఒప్పుకుంటారా? ఇది మాత్రమే కాదు, అతని గేమ్ స్టడీ, గేమ్ అవేర్నెస్ ఎంత చెత్తగా ఉందో, ఓవర్ స్ట్రైకింగ్ ఎబిలిటీస్ ఎంత దారుణంగా ఉన్నాయో మీరే చూడండి. 14వ ఓవర్ కల్లా కేకేఆర్ గేమ్లోకి వచ్చేసింది. 139 పరుగులకు 4 వికెట్లు, దాదాపు 10 రన్ రేటుతో నడుస్తుంది. 17వ ఓవర్ సగంలో రమణ్దీప్ అవుట్ అయ్యాడు. అప్పటికి గ్రీన్ చేతిలో 18 బంతులు ఉన్నాయి. ఈ 26 కోట్ల బ్రిలియంట్ బ్యాట్స్మెన్ ఏం చేశాడో తెలుసా? 18వ ఓవర్ మొదటి బంతికి సింగిల్ తీసి సునీల్ నారాయణకి స్ట్రైక్ ఇచ్చాడు. సునీల్ నారాయణ ఎప్పుడైనా డెత్ ఓవర్లో ఎరగదీశాడా? 19వ ఓవర్ మొదటి బంతికి మళ్ళీ సింగిల్ తీసి కార్తిక్ త్యాగికి ఇచ్చాడు. ఆ తర్వాత అప్పటికే ఒక 6 కొట్టిన కార్తిక్ త్యాగిని రన్అట్ చేయించాడు. 20వ ఓవర్ మొదటి 2 బంతులు డాట్ బాల్స్ ఆడి 3వ బంతికి సింగిల్ తీసి వైభవ్ అనవరాకి స్ట్రైక్ ఇచ్చాడు. చివరి 18 బంతుల్లో 11 బంతులు గ్రీనే ఆడాడు. ఆ 11 బంతుల్లో ఎన్ని పరుగులు చేశాడో తెలుసా? కేవలం 4 పరుగులు మాత్రమే. పోలార్డ్, ఎంఎస్ ధోని, ఆండ్రూ రసూల్, ఏబీ డివిలియర్స్ వాళ్ళని చూడండి. చివరిలో వాళ్ళు నాన్ స్ట్రైకర్కి ఎన్నిసార్లు స్ట్రైక్ ఇవ్వలేదో మీకు తెలుసు. ఆస్ట్రేలియాపై చపాక్ టెస్ట్లో ధోని 224 కొట్టినప్పుడు కానీ, సచిన్ సౌత్ ఆఫ్రికాపై 200 కొట్టినప్పుడు ధోని ఇచ్చిన సపోర్ట్ కానీ ఒక్కసారి వెళ్ళి చూడండి. వాళ్ళపై నమ్మకం, నేనే స్ట్రైక్ తీసుకుంటా, నేనే కొడతా అని. మరి ఈ గ్రీన్కి గేమ్ అవేర్నెస్ ఎక్కడుంది? ఈ ఇన్నింగ్స్కి 10కి 3 రేటింగ్ మాత్రమే ఇస్తున్నాను, 3 out of 10. ఇక జీటీ బ్యాటింగ్ విషయానికి వద్దాం. అహ్మదాబాద్ అనగానే శుభ్మన్ గిల్కి పూనకు వచ్చినట్లు ఆడతాడు. నిన్న 50 బంతుల్లో 86 పరుగులు చేశాడు. పవర్ ప్లేలో గిల్ స్ట్రైక్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. కానీ పవర్ ప్లే తర్వాత గిల్ బహుశా 31 బంతుల్లో 42 లేదా 43 పరుగులు చేశాడు. ఇక్కడ చాలామంది గిల్ స్లోగా ఆడాడు అని విమర్శించవచ్చు, కానీ నేను దీన్ని సమర్థిస్తాను. ఎందుకో క్లియర్గా చెప్తాను. విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళు పవర్ ప్లేలో అగ్రెసివ్గా ఆడి మిడిల్ ఓవర్లో స్లో అయితే అది ఖచ్చితంగా పెద్ద సమస్య. ఎందుకంటే కోహ్లీకి తోడుగా మిడిల్ ఆర్డర్లో రజిత్ పాటిదార్, టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్ ఉన్నారు. రుతురాజ్ దగ్గర సర్ఫరాజ్ ఖాన్, దుబే, బ్రేవిస్ ఉన్నారు. రోహిత్ దగ్గర హార్దిక్ పాండ్యా, రోదర్ఫర్డ్, నమన్దీర్ ఉన్నారు. రాహుల్ దగ్గర అశుతోష్ శర్మ, ట్రిస్టన్ స్టాబ్స్, డేవిడ్ మిల్లర్ ఉన్నారు. వీళ్ళందరి దగ్గర అద్భుతమైన ఫినిషర్లు ఉన్నారు. కాబట్టి ఓపెనర్లుగా స్లో ఆడితే జట్టుకు నష్టం. కానీ శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ పరిస్థితి దీనికి పూర్తిగా విరుద్ధం. వాళ్ళ దగ్గర మిడిల్ ఆర్డర్లో ఎవరున్నారు? వాషింగ్టన్ సుందర్, లేని గ్లాన్ ఫిలిప్స్. ఇక షారుఖ్ ఖాన్, తివాటియాల గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఆఖరి ఓవర్లో 6 రన్స్ కావాల్సిన టైంలో తివాటియా 6 బంతుల్లో 7 పరుగులు చేశాడు. షారుఖ్, తివాటియా ఇద్దరు కలిసి మ్యాచ్ను టై చేయనందుకు నేను ఎంతో రుణపడి ఉంటాను. కాబట్టి గిల్ మిడిల్ ఓవర్లో వికెట్ కాపాడుకుంటూ స్లోగా ఆడటంలో ఎలాంటి తప్పు లేదు. గిల్ రిస్క్ తీసుకుని అవుట్ అయితే జీటీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఈ జట్టు 210, 220 టార్గెట్ని చేజ్ చేయడం దాదాపు అసాధ్యం. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ బౌలింగ్ విషయానికి వస్తే రబాడా మరియు సిరాజ్ పవర్ ప్లేలో కేకేఆర్ నెడ్డి విరిచారు. రబాడా 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు.
ఫస్ట్ టైం రెహానే డకౌట్ అయ్యాడు. పవర్ ప్లేలో కేకేఆర్ బ్యాట్స్మెన్లు వీళ్ళ బౌలింగ్లో 48% ఫాల్ షాట్స్ ఆడారు. బ్యాటర్లు అంటేనే అర్థం చేసుకోవచ్చు వాళ్ళ లైన్ అండ్ లెంత్ ఎలా ఉందో. ఇక అశోక్ శర్మ కొంచెం పరుగులు ఇచ్చిన అతను బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ స్లోవర్ డెలివరీలు సీమ్ పైన పడుతున్నాయి, అద్భుతంగా ఉంటున్నాయి. కానీ వాషింగ్టన్ సుందర్ ఫీల్డింగ్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. డీప్ మిడ్ వికెట్ దగ్గర చాలా సులువైన క్యాచ్ని డ్రాప్ చేశాడు. తన బాడీ లాంగ్వేజ్ చాలా దారుణంగా ఉంటుంది. దీనిపై ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. కేకేఆర్ ప్లేయింగ్ 12 విషయానికి వద్దాం. ఆడే ప్రతి మ్యాచ్కి ముందు మనం ప్లేయింగ్ 12 విశ్లేషించాల్సి వస్తుంది. టీమ్ షెపర్డ్ కావాలి అనుకున్నాం, వచ్చాడు. కానీ ఫిలైనల్ ఎందుకు బయటపెట్టారు? రింకు సింగ్ ఫామ్లో లేకపోయినా ఈ జట్టు నుండి అసలు ఎందుకు బయటికి వెళ్ళట్లేదు? మళ్ళీ ఎప్పుడైనా వచ్చి 40-50 కొడితే ఫామ్లోకి వచ్చేసాడు అంటారు. తేజస్వి దయ్యా అసలు ఈ జట్టులోకి రావట్లేదు. ప్లేయింగ్ 12 అనేది కేకేఆర్కి ఇప్పటికీ ఒక పెద్ద సమస్య. చెబుతున్నాయి ఐపీఎల్ హిస్టరీలో మిడ్ సీజన్లో కెప్టెన్ మరియు వైస్ కెప్టెన్ ఇద్దరిని ఒకేసారి బయటికి పంపిన తొలి జట్టు ఏదైనా ఉందంటే అది కేకేఆర్ మాత్రమే అయి ఉండాలి. అంత చెత్తగా ఉంది వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ డిసిషన్ మేకింగ్. వరుసగా 6 మ్యాచ్ల్లో ఓడిపోయి పాయింట్ టేబుల్ అట్టడుగున ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే జీటీ బౌలింగ్లో అదరగొట్టింది. గిల్స్ అద్భుతమైన ఇన్నింగ్స్తో వాళ్ళ పాయింట్ టేబుల్లో 4వ స్థానానికి తీసుకెళ్లాడు. కేకేఆర్కి ఇది వరుసగా 6వ పరాజయం. 2009లో వాళ్ళు 9 మ్యాచ్లు వరుసగా ఓడిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఆ రికార్డు వైపే అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తుంది. నెక్స్ట్ వాళ్ళు ఈడెన్ గార్డెన్స్లో రాజస్థాన్ రాయల్స్తో ఆడబోతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మరి మీరేమనుకుంటున్నారు? క్యామరన్ గ్రీన్ ఇన్నింగ్స్ నిజంగా సూపర్ ఇన్నింగ్స్ అని మీరు భావిస్తున్నారా, లేదా నేను చెప్పిన పాయింట్స్తో మీరు ఏకీభవిస్తున్నారా? శుభ్మన్ గిల్ స్ట్రాటజీ కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో నాతో పంచుకోండి. ఈ అనాలిసిస్ మీకు నచ్చితే ఈ వీడియోని గట్టిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనాలిసిస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై హింద్.